ఇప్పటికీ మాకు అన్యాయం జరుగుతుంది అన్నటువంటిది. ఇప్పుడు కొత్తగా తీసుకునేటటువంటి వాళ్ళ కోసం ఇప్పుడు ఈ వార్తలు రాయిస్తున్నారు. ఎందుకంటే ఈనాడు జ్యోతినే రాసింది. తర్వాతన అటు అధికారికంగా ఎట్లాంటి స్టేట్మెంట్ లేదు. రెండవది అసలు ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడికి అది చెప్పట్లే. ఇక్కడ కేంద్రం అధికారికంగా ఇది న్యాయశాఖ ఆమోదించిందని ప్రకటన అయితే ఏమి రాలేదు. మరి అదే కేంద్రం నుంచి రాలేదు, కేంద్ర ఓన్లీ ఈనాడు జ్యోతిలోనే వచ్చినాయి. నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాలో కూడా లేదు. ఇప్పుడు ఇది చూసి మళ్ళీ వాళ్ళు రాస్తారేమో, రేపు పొద్దున్న తెలియదు. పాయింట్ ఏంటంటే అమరావతి రాజధానికి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను. రాజధానికి కావాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే జ్యూరిస్డిక్షన్, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా. అది లేకుండా రాజధాని అమరావతిని నోటిఫై చేసేస్తున్నారంటే ఎట్లాగా? ఈవెన్ 29 గ్రామాలు కూడా స్టిల్ నవ్ అమరావతి కాదు. వెలగపూడే, తాడేపల్లి, ఉండవల్లి. అమరావతి అంటే అమరలింగేశ్వర స్వామి టెంపులే. అవును, అంటే ఎలాగా నోటిఫై చేస్తారనేది వీళ్ళు రాసింది. ఆ విభజన చట్టంలో ఉన్న సెక్షన్ 5/1 ఆల్రెడీ ఇప్పుడు 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది, దాని గడువు ముగిసింది. ఇప్పుడు అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ని రాజధానిగా ఏర్పాటు చేస్తున్నామని సవరించేస్తే గెజిట్ అయిపోయినట్టే, నోటిఫై అయిపోయినట్టే అని వీళ్ళు రాసింది. అలా చేసేస్తే చేయొచ్చు కదా. దానికి లెక్క రాసియాలి కదా, దానికి ఎక్కడి నుంచి ఎక్కడికైనా లెక్క రాసియాలి కదా గెజిట్ అవ్వాలంటే. అవును, ఇప్పుడు అలాగే ఉంటాలని రూల్ కూడా లేదు. ఇప్పుడు హైదరాబాద్ ఉంది. మొదట హైదరాబాద్ ఆ రోజుల్లో ఏది ఉమ్మడిగా ఉన్నప్పుడు ఏర్పడినటువంటి సందర్భంలో హైదరాబాద్కి సంబంధించి అప్పట్లో ఎల్బీ నగరు, మియాపూరు, లేకపోతే కోకట్పల్లి ఇవన్నీ విడివిడిగా ఉండే. హైదరాబాద్లో పార్ట్ కాదు. హైదరాబాద్ పక్కన ఉన్న మున్సిపాలిటీలు అవన్నీ తర్వాత అందులో కలిసినాయి. సికింద్రాబాద్ వేరే